ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమును, నా అంతరంగమునున్న సమస్తమా. మీరు ఎప్పుడైనా ఆ వరుస గురించి ఆలోచించారా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తముతో ఆయనను స్తుతించాలట. అంతరంగం అంటే నీకు దేవుడిచ్చిన గుండె, లివరు, స్ప్లీన్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈవెన్ విత్ యువర్ ఇంటర్నల్ ఆర్గన్స్ యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని భద్రంగా కాపాడుతున్నాడు కదా. కాపాడడం మాత్రం కాదు, మరి ఈ స్థితిలో ఈరోజు మనం ఉన్నామంటే, సజీవ లెక్కల్లో ఉన్నామంటే, మరి మనల్ని దేవుడు కాపాడినాడు. ఆయన నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఉదయం లేచి నాకు అలవాటుగా చేసుకున్నాను కొన్ని కార్యాలు. ఆ ఒకటి, మొట్టమొదట నాకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకు నేను స్తుతిస్తాను, తప్పకుండా స్తుతిస్తాను. ఈ రక్షణ నాకు అందకుంటే నేను ఎక్కడ ఉండేదాన్ని? యేసు రక్తం చేత ప్రతి దుర్నీతి నుండి కడగబడిన దానిగా, మరి ఆయన ఎందు ఒక యోగ్యురాలుగా, ఒక సేవకురాలుగా, ఇంత గొప్ప వెలుగు, ఇంత సత్యం నాకు అందించిన ఆ ప్రభువును నేను కొనియాడుతాను తప్పకుండా. ద ఫస్ట్ థింగ్ ఐ డూ. తర్వాత ఆయన నన్ను కొనుక్కున్నాడు. వి గాట్ రిడీమ్డ్. మరి దేని చేత కొనుక్కున్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి నన్ను, నిన్ను, మనల్ని సంపాదించుకున్నాడు. రక్తం ప్రాణం అంటే, ప్రాణం ధారపోసినాడు, రక్తం గార్చినాడు. అంటే ఒక మనిషికి రక్తం కంటే విలువైంది ఏమైనా ఉందా? ఆ రక్తము అంటే యేసు క్రీస్తు రక్తం ద్వారా మనల్ని ప్రతి దుర్నీతి నుండి విడిపించినాడు. అంటే మనల్ని సంపాదించుకున్నాడు. సంఘానికి ఒక విలువ ఉంది కదా. క్రీస్తు యేసు రక్తము చేత సంపాదింపబడిన సంఘము అని ఉంది వాక్యంలో. కాబట్టి నువ్వు ఉదయం లేచి రక్తాన్ని కొనియాడాలి, యేసు క్రీస్తు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని శిక్ష ఎప్పుడొస్తుంది అని నేను ఆలోచిస్తే, ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోయినప్పుడు తప్పకుండా దేవుని కోపం పుట్టిస్తాం. అరణ్యంలో దేవుని ప్రజలకు ఆహారం ఇచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాడు, భూమి దున్ని సేద్యపరిచే అవసరం లేకుండా పరలోకం నుండి మన్నాను కురిపించినాడు, శ్రమలేని ఆహారం. బండను కొట్టగానే ఏమొచ్చింది? నీళ్ళు వచ్చింది. పూరీలను కురిపించి మాంసం తినాలనే ఆశను కూడా నెరవేర్చినాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వాళ్ళు నడుస్తుంటే వాళ్ళు కాళ్ళు వాయలేదంట, చెప్పులు కూడా అరిగిపోలేదంట. అంటే ఎంత అద్భుతంగా వారిని కాపాడుతూ నడిపిస్తుంటే కూడా కృతజ్ఞత లేకుండేది. సణిగినారంట. చూడండి, ఈరోజు ఒక గొప్ప పాఠం మీరు నేర్చుకోవాలి. నెవర్ గ్రంబుల్ ఇన్ యువర్ హౌస్. సణిగే కుటుంబాలు కూలిపోతాయి. ఎందుకంటే ఆనాడు దేవుని చేత ఎన్నుకోబడ్డ ప్రజలు సణిగి సంహారకుని చేత అరణ్యంలో కుప్పగూలినారు. వారు వాగ్దానం చేసిన కనాను రాజ్యాన్ని చూడలేదు. అంటే సణుగుడు ఉండింది. స్తుతి లేని చోట ఏముంటుంది? సణుగుడు ఉన్న చోట ఏముండదు? స్తుతి ఉండదు. అందుకే ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడంట. ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత గల హృదయంతో దేవునికి ఎప్పుడు స్తుతి చెల్లిస్తారు, ఆ కుటుంబంలో కలహం ఉండదండి. వెన్ ఎ ఫ్యామిలీ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ టు వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ దర్ లైఫ్స్, దేర్ విల్ నాట్ బి ఎనీ గ్రంబ్లింగ్ ఇన్ ద హౌస్. కుటుంబాల్లో గుణుగుతుంటారు, సణుగుతుంటారు చాలామంది. నాకు చాలా భయం అవుతుంది అలాంటి వారిని చూస్తే. ఎందుకంటే అయ్యో, ఇన్ని సంవత్సరాలు దేవుడు అద్భుతంగా నడిపిస్తే కృతజ్ఞత లేకుండా దేవుని స్తుతించే బదులు వీరేం చేస్తున్నారు? సణుగుతున్నారు. సణుగే దగ్గరంతా సంహారకుంటాడు. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిపోయినారంట. గాడ్ హేట్స్ గ్రంబ్లింగ్ అండ్ గాడ్ డ్వెల్స్ అమంగ్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్. ఇప్పుడు సణగొద్దు, పాపం అది, పెద్ద పాపం అది. దట్స్ అ గ్రేట్ సిన్. గ్రంబ్లింగ్ ఇస్ అ సిన్. నీకు నీ జీవితంలో ఈ క్షణం వరకు చేసిన ఉపకారాలన్నిటి కొరకు నీవు దేవుని స్తుతించాలంట. స్తుతించబద్ధుడవై ఉన్నావంట.
కృతజ్ఞత లేకుంటే దేవుని కోపాన్ని మనం సంపాదించుకుంటాం. కృతజ్ఞత చెల్లిస్తే వి బికమ్ నియరర్ టు గాడ్. సరే, గ్రేట్ఫుల్ హార్ట్, కృతజ్ఞత గల హృదయం. ఆయన ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రం, ఆయన ఇచ్చిన కాపుదల కొరకు స్తోత్రం, ఆయన నీకు అవసరతలన్నీ తీరుస్తున్నాడు స్తోత్రం, ఆయన నీ ఇంటిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ పిల్లల్లో ఉన్నాడు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అన్నీ ఎక్కువగా ఇస్తున్నాడు, నీ ఆరోగ్యం కాపాడుతున్నాడు, నీకు స్వస్థతని ఇస్తున్నాడు, పిలవగానే నేను ఉన్నానని చెప్తున్నాడు, నీకు ధైర్యం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మని ఇచ్చినాడు, మంచి సంఘాన్ని ఇచ్చినాడు, కాపర్లను ఇచ్చినాడు. నువ్వు ఎన్ని నోళ్లతో స్తుతించినా అది తక్కువే. దేవుని స్తుతించాలని వాక్యంలో మనం చూస్తాం. మరి దేవుని మరవకూడదంట, మరుస్తే నీకు స్తుతి రాదు. నువ్వు దేవుని మర్చి దైవ కార్యాలు మర్చిపోతే స్తుతి ఎలాగొస్తుంది? అంతా నీ వల్లనే కలిగిందని నువ్వు అనుకుంటావు. అదే గర్వం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు ఏమిస్తాడు? కృపనిస్తాడు. నువ్వు ఎప్పుడు అలాగే ఉండాలి. దేవుని బలమైన హస్తముల క్రింద అణిగి మణిగి తగ్గించుకొని ఉంటే నీకు సునాయాసంగా దేవుని స్తుతించే స్వభావం వచ్చేస్తుంది. పౌలు ఏమంటాడు? ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నా వల్ల కలిగింది కాదు, అది ఎవరి వల్ల కలిగింది అంటున్నాడు? యేసుక్రీస్తు మూలాన కలిగిందంట. మా సామర్థ్యం, మా బాహుబలం, మా యొక్క పిత్రార్జితం, మేము కష్టపడి ఇవన్నీ మాట్లాడొద్దు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఈరోజు ఉన్నావో కేవలం అది దేవుని కృప అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాంటి వారి జీవితాలే వేరుగా ఉంటాయి. వాళ్ళు ఈ లోకానికి దీపాలై ఉంటారు, వెలుగై ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను కొన్ని పాయింట్స్ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను, ధ్యానిస్తాను. మీకు చెప్పాను చాలాసార్లు. ఐ మెడిటేట్ ఆన్ ద వర్డ్, ఐ మెడిటేట్ ఆన్ గాడ్స్ గ్రేట్ బెనిఫిట్స్ ఎవ్రీడే. దట్స్ మై స్టార్టింగ్ ఆఫ్ ద డే. నేను హడావుడిగా పరిగెత్తిపోయి ఆ పని ఈ పని చేయను. అంటే మరి దీర్ఘకాలం దేవునితో నడిచినాను కాబట్టి దేవుడు నాకు నేర్పించిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. వెంటనే లేచి పరిగెత్తి ఆ పని ఈ పని చేయను. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. రోడ్డు మీద చూస్తాం కదా మనం. అయితే నేను కూర్చుంటాను కొద్దిసేపు. కూర్చొని మరి నేను దేవుని వల్ల పొందిన కార్యాలు స్మరిస్తాను. ఐ రికలెక్ట్ నా జీవితంలో ఇంతవరకు దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నెన్నో ఉంటుంది. కొన్నైనా పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటాను. జ్ఞాపకం చేసి దాని కొరకు స్తుతిస్తాను. చాలామందిని దేవుడు నా జీవితంలో వాడుకున్నాడు. పరిచర్యలో కానీ మరి మా అవసరతల్లో కానీ సహాయం చేసిన బిడ్డలను మరవకుండా నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మానవుల ద్వారా మనము మేలు పొందుకున్నామంటే అది ఎవరు ప్రేరేపిస్తే అవుతుంది? దేవుడు మానవులను ప్రేరేపిస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చి సహాయం అందిస్తారు. అది దైవ సేవకు కానీ మరి దేనికైనా కానీ. అలాంటి వారిని మర్చిపోదు. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినాడట. ఎంతమంది వచ్చి స్తోత్రం చెల్లించినారు? ఆ ఒక్కడెవరో తెలుసా? సమరయుడు. వానికి అసలు పెద్ద ధర్మశాస్త్రం అదంతా ఏ శాస్త్రం తెలియదని వాడు. తెలిసిన వాళ్ళు రాలే. 9 మంది మరి యూదులైతే ఒక అన్యుడు మాత్రం వచ్చినాడంట. దేవుడు ఎవరో తెలియదు అని. కానీ ఒకటి తెలుసు, ఒకప్పుడు నేను కుష్ఠరోగిగా ఉండినాను, ఇప్పుడు నేను శుద్ధునవుతాను. దేవుని స్తోత్రం. మరి అలాంటి కృతజ్ఞత గల హృదయాన్ని యేసు ప్రభు ప్రశంసిస్తాడు. ఒక ప్రశ్న అడుగుతాడు, నేను 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినాను కదా, ఆ 9 ఎక్కడ? వేర్ ఆర్ ద 9? 1000 మంది శరీరం చక్కటి చిన్న బిడ్డల శరీరంలాగా మెరిసిపోతుంటే గర్వం వచ్చేసి పాపం చేయడానికి తెగించి పరిగెత్తినారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కుష్ఠరోగులు ఉంటే ఎవ్వరు అని దగ్గరికి రానియరు. సమాజ మందిరంలో కానీ సంఘంలో నో ఎంట్రీ ఫర్ లెపర్స్. భిక్షమెత్తడమే ఇక వారి ఉద్యోగం. ఎందుకంటే కుటుంబస్తులు కూడా తరిమేస్తారు. వారికి ఒక కాలనీ ఉంటుంది, దాంట్లో ఉండాలి వాళ్ళు. లెపర్స్ కాలనీ. సమాజంలోకి రానివ్వరు. తక్కువ చూపు. వాడు వస్తున్నాడంటే వాడు గట్టిగా అరవాలి, ఇదిగో నేను కుష్ఠరోగిని వస్తున్నాను, దూరం జరుపుకోండి. ఎందుకంటే అశుద్ధి, అంటరానితనం. కుష్ఠరోగం అంటే అది పాపానితో సమం. పాపం కూడా ఒక కుష్టు. అంటే వీనికి అక్షరార్థమైన కుష్టు అంటుకుంటుంది, జరిగిపోవాలి. అలాంటి నీచమైన మనుషుల చేత తృణీకరింపబడిన ఒకడు బాగుపడినప్పుడు 10 మందిని ఒకేసారి బాగు చేసినాడు యేసుప్రభు. 9 మంది కూడా మర్చిపోయినారు యేసుప్రభు. ఒక్కడు మాత్రం, నేను ఒకప్పుడు ఇలాగ ఉంటాను కదా, ఒకప్పుడు నా స్థితి ఇలా ఉంది కదా. మనం అలాగూ ఎప్పుడైనా మీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటారా?
Once upon a time I was a sinner. The Lord Jesus saved me. Now I have become holy. I sit in the congregation of holy people. What a blessed life. ఎంత గొప్పది రక్షణ. ఇవన్నీ మన వల్ల కలిగిందని అనుకుంటాం, కానీ కృతజ్ఞత కలిగి మనం ప్రవర్తించినప్పుడు దేవుని కృప మనల్ని పొదుగుతుంది. అందుకే కరుణా కటాక్షములను మనకేం చేసినాడట? కిరీటంగా ధరింపజేసినాడంట. కనబడని కిరీటం అది. కరుణా కటాక్షం కిరీటం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చు. ఎంత అద్భుతం అది. నువ్వు బ్రతుకు దినములన్నిట భయము, భీతి, ఆందోళన, ఉపద్రవం, హింసలు కాదు నిన్ను వెంబడించేది, కృపాక్షేమములే నిన్ను వెంబడించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత గల వ్యక్తులు తప్పకుండా ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే గాడ్ కెన్ డూ ఎనీ వండర్ ఆన్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. కృతజ్ఞత గల హృదయం ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలైనా చేస్తాడు. హీ విల్ పర్ఫార్మ్ గ్రేట్ థింగ్స్. హీ విల్ ఆన్సర్ ఆల్ దేర్ ప్రేయర్స్. దే బికమ్ వెరీ క్లోజ్ టు హిమ్ అండ్ గాడ్ విల్ రివీల్ హిస్ మిస్టరీస్ టు సచ్ పీపుల్ హూ ఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొద్ద నుండి మేళ్ళు పొంది వెంటనే ఏం చేసినారట? మర్చిపోయినారు. వెంటనే మర్చిపోయినారు. మరి అలాగూ మరవకుండా నీవు దేవుని యందు ఉండాలి. పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తూ ఒక మంచి మాట అంటాడు. అది ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సింది. మనము విశ్వాసులు ఎలా ఉండాలి? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 మిళితమైంది. కొలోసియన్స్ 2nd chapter 6 and 7. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోనండి. విస్తరించాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు నీవు విస్తరించాలి. చాలా గొప్ప కార్యం కృతజ్ఞత గల హృదయం. మీకు అర్థమవడానికి నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పి, నాకు దేవుడు నేర్పిన ఒక ఖరీదైన పాఠం. ఎలాగో నేను ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞత గల హృదయంతో నేను ముందుకు సాగాలి, అదే నాకు ఆశీర్వాదకరమని దేవుడు నాకు నేర్పించిన ఒక ఖరీదైన పాఠం. బ్యాంక్లో పనిచేస్తున్నాను. మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు, ఉద్యోగం చేసే స్త్రీలకు ఎన్ని టెన్షన్స్ ఉంటాయో. పైగా నాకు ఒక కంపార్ట్మెంట్ ఎక్స్ట్రా ఉంది కదా, మినిస్ట్రీ సేవ కూడా చేయాలి కదా. 10 సంవత్సరాలు సేవ, ఇల్లు, మరి బ్యాంకు అన్నీ మేనేజ్ చేయాలి. అయితే నాకు చిన్న పిల్లలు, మా పాప మరి చాలా చిన్నగా ఉంది. ఎవరన్నా కావాలా పని మనిషి, పాపను చూసుకొని, చిన్న పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాలి, పడక మీద తల్లి ఉంది ఆమెను చూసుకోవాలి. ఎవరైనా ఒక్క చిన్న యవన పిల్ల ఉంటే చాలని, పెద్దవాళ్ళు ఉన్నారు వంటకు దానికి తిని, కానీ దినమంతా పిల్లల దగ్గర ఉండాలి. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు కొద్దిగా కాళ్ళు చేతులు గడిపియాలి, కొద్దిగా టీ మిల్క్ ఇవ్వాలి, కావాలని నేను వెతుకుతూ ఉన్నాను. రామ్నగర్ అంతా వెతికినాను. పని మనిషి దొరకడం కష్టం. అది నమ్మకస్తులా అపనమ్మకస్తులా దొంగలా దోచుకునేవారు కూడా తెలియదు కదా మనకు. అయితే వెతుకుతున్నాను, కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తుంది, లీవ్ లేదు, మినిస్ట్రీ చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టిపోవడం అదొక పెద్ద బాధ. తల్లికేమో లేవరాదు పడక నుండి. నేనేం చేసినానంటే ప్రార్థన చేసి మరి ఆ రామ్నగర్, ఆ విద్యానగర్ రూట్లో నడుచుకుంటూ చూస్తాను ఎవరన్నా పని వాళ్ళు దొరుకుతారా. అయితే ఒక చిన్న గుడిసెలాగా ఉంది. ఆ గుడిసె ముందు ఒక 10-12 ఏళ్ళ పాప ఆడుతూ ఉంది, బురదలో ఆడుతుంది. ఒక పిల్లోడు వాళ్ళ తమ్ముడు అనుకో బాగా ఆడుతున్నారు. అదే దగ్గర పోయిన పిల్ల భలే చురుకుగా ఉంది, చలాకీగా ఉంది, పని చేస్తుందేమో దగ్గర పోయాను. చిన్న చిన్న నాకు అందిస్తున్నా చాలు, అందిస్తే కూడా నేను చేయగలను కదా. ఇది చురుకు ఉందని చెప్పి నేనేం చేసినట్టే, మా ఇంటికి వస్తావా, మా ఇంట్లో పని చేస్తావా బిడ్డ అంటే, మా అమ్మని అడుగున్నది. సరే అని గుడిసె దగ్గర పోయి ఈ పిల్లను పనికి పెట్టుకుంటాను, మంచి జీతం ఇస్తాను, నేను కొత్త బట్టలు కుట్టిస్తా. ఈసుకుంది ఆ పిల్లని చూస్తే, వెంట్రుకలు ఇట్లా గీక్కుంటుంది అనమాట. నేను ఇటు చూడగానే పెయిన్లు ట్రైన్ లాగా పోతున్నాయి అంత. అయితే నేను దీని పనులు నేను కడిగి శుద్ధి చేసుకుంటాలే అనుకున్నా. అయ్యగారికి తెలియదు ఇంకా అది. అయితే ఏం చెప్పాను కదా నేను ఇవి నా బాధలన్నీ. అయితే నేను ఈ పిల్లని తీసుకొని ఇంటికి వచ్చిన. వాళ్ళ అమ్మనే తీసుకుపోమ్మా, ఒక
ఒక 500 అడ్వాన్స్ ఇచ్చి, ఆ కాలంలో 500 అడ్వాన్స్ అండి. సరే 500 ఇచ్చేసిన బ్యాగ్రౌండ్ ఇంటికి తీసుకొచ్చిన. ఇక నాకు పని నా పిల్లల్ని చూడడం కాదు, ఈ పిల్లను శుభ్రం చేయడం. వేడి నీళ్ళు పెట్టిన ఈ పిల్ల దగ్గర తీసుకొచ్చి స్నానం చేయించేసిన. మొదట తల స్నానం చేపిస్తుంటే వరదలాగా పేర్లు మారుతున్నాయి. ఇదేం పని, నాకు పనిలో పని, ఈ పని చాలకుండా ఈ పని పెట్టుకున్నాను కదా అనుకున్నాను. కానీ ఎందుకు ఒక పేద పిల్లని పైకి తెద్దాం అని అన్న మనసు దృఢపరచుకొని ఆ వాకిట్లోనే ఒక సాప వేసుకొని నేను కూడా కూర్చొని ఆ పేర్ల దువ్వెనతో అన్నీ దూసి చేస్తే, ఓ అమ్మో వర్షం పడినట్టు పడుతుంది పేర్లు. ఏం పిల్ల ఇంత పేర్లు ఎక్కడ నేను చూడలేదు, పడతానే ఉంది. అవన్నీ నేను పోగు చేసి పేపర్లు తగలబెట్టి కాల్ చేసిన. ఎందుకంటే కుక్కడానికి ఎక్కడ వీలవుతుంది, వందలు ఉన్నాయి ఇవి. బాగా స్నానం చేయించిన. వెంటనే ఆ దగ్గరున్న శ్రీనివాసాలు ఎక్కడో పోయి మంచి 2 ఫ్రాకులు కొనుక్కొచ్చిన. స్నానం చేసి తల స్నానం చేయించి పౌడర్ రుద్ది మరి కొత్త ఫ్రాక్ లేగానే ముస్తాబైనట్టున్నది పిల్ల, మంచిగా ఉంది. అయితే నాకేం ఆశ, ఇది తప్పకుండా నాకేం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, పని చేస్తుంది అనుకున్నా. మంచి కడుపు నిండా అన్నం కూడా పెట్టిన. ఇక పిల్ల మంచిగా అయిపోయింది, గొప్పింటి పిల్లలాగా ఉందన్నమాట. పిల్లల్ని ఇచ్చిన, ఎత్తుకున్నది, అంత చేసింది, అంత నేర్పించింది. ఇదిగో నేను రేపు డ్యూటీకి పోయినప్పుడు నువ్వు ఈ పనులన్నీ చేయాలని తరబీదు ఇచ్చిన, అంత చేసి. అమ్మ దగ్గర ఉండాలి నువ్వు, అమ్మ మంచం మీద ఉంటుంది, అమ్మ చెప్పినట్టు విను, అన్నీ ట్రైనింగ్ ఇచ్చిన. ఇక చూడండి నేను చాలా అలసిపోయినా. ఆ రోజు నేను చెప్పినాను, మీ పిల్లని వారంకోసారి పంపిస్తాను, నా దగ్గరే ఉంటే పెట్టుకో అమ్మ, దాంట్లో ఏముంది మీకంటే ఎక్కువ నా టిట్ అన్నది. సరే నా దగ్గర నేను నా మంచం దగ్గర పండబెట్టుకున్నాను. పొద్దున్న చాలా సంతోషమైంది, ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళొచ్చు కదా పిల్ల మీద అన్నేసి. అయితే అన్నీ చెప్పినా అన్నీ నేర్చుకున్నట్టే నేర్చుకుంది. చాలా సంతోషమైంది, ఒక పిల్ల దొరికింది కదా నాకు పని ఆమె. నేను చట అన్ని పనులు ముగించుకొని బ్యాంక్కి వెళ్ళిపోయాను. బ్యాంక్కి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు పిల్ల లేదు. మీకు బాధ అనిపిస్తలేదా? పిల్ల లేదండి. ఎక్కడ పోయింది పిల్ల ఎక్కడ పోయింది? నేను 2 మంచి ఫ్రాక్స్ కుట్టించి చాలా స్మార్ట్గా తయారు చేసిన, ఎక్కడ పోయింది? పోయింది చెప్పకుండా వెళ్ళిపోయింది. పాప ఏడుస్తూ ఉంది, బాబులు ఏడుస్తున్న చిన్న పిల్లలు. అమ్మ నిస్సహాయ స్థితి, ఎందుకంటే పడక నుండి లేవలేదు. ఆనాడు ఏం ఫోన్లు ఉన్నాయా ఏమున్నాయని, అది ఒక ల్యాండ్ ఫోన్ మాత్రం కిర్రని తిరిగేది ఒకటి ఉండే, అంతే. అయితే నా బాధ ఇంతంత కాదు. నేనేం చేసినంటే ఒక పక్కన కోపం వస్తుంది, దొరికిందంటే 2 తగిలిద్దాం అనుకున్నా, కానీ ఊరుకుంటారా? అయితే నేనేం చేసినానంటే, ఇది ఎక్కడుందో నాకు కావాలి, నేను ఇంత కష్టపడినా, ఇంత ఫ్రాకులు కొన్నా, తిండి పెట్టినా, ఆ పెయిన్లన్నీ తీసిన, వేడి నీళ్ళతో స్నానం చేయించిన, లేదు నేను ఇప్పుడు పట్టుకుంటా నా పిల్లని చెప్పి నేను మళ్ళీ పోయినా రోడ్డు మీద పడితే నాకు ఎక్కడ దొరికిందో అక్కడే మురికిలాడుతుంది, అదే బురదలాడుతుందండి. ఎంత సంతోషంగా ఆడుతుందంటే చాలా బాధ అనిపించేది. పటపట నీళ్ళు వచ్చేసి కళ్ళలో. నేను పోయి వాళ్ళ అమ్మని అడిగాను, నువ్వు అడ్వాన్స్ కూడా ఇచ్చినా కదా నీకు 500, ఈ పిల్ల చిన్నపిల్ల ఏడుస్తుంది, వదిలేసి వచ్చేసింది, మరి ఎట్లా చేస్తే ఎట్లా అంటే, ఏమో మరి ఆమె చేయబుద్ధి అయితే లేదంటమ్మా అన్న. మరి పైసలు తిరిగి ఇస్తామంటే, పైసలు వేయడం నిన్ననే అన్నీ కొనుక్కున్నాను అనేది. సరే పైసలు వద్దులే అని చెప్పి నేను తిరిగి వచ్చేసినాను. వస్తావా పిల్ల అంటే, నేను రాను అనేది. మళ్ళీ అడిగిన బుద్ధగారు ఇచ్చి, నీకు చాక్లెట్ ఇవన్నీ కొనిస్తాను. నేను రాను, నాకు ఇదే బాగుంది అనేది. తిరిగి ఇంటికి వచ్చినాను. నా పడక మీద కూర్చొని ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చినాను. గుండె ఇట్లా నిండిపోయి ఇక నాకు కంట్రోల్ చేయడానికి వీళ్ళగా అంత ఏడుపు వచ్చింది. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడినాడు, ఇలాగనే కదా ఒక పాపిని నేను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, పాపం నుండి విడిపించి, రక్షణతో అలంకరించి, కావలసినవన్నీ అనుగ్రహించి, తిండి బట్టలు పొట్ట అన్నీ చూసుకొని వాళ్ళను ఐశ్వర్యవంతులుగా క్రీస్తులో చేసిన తర్వాత తిరిగి పాపంలోకి వెళ్ళిపోతుంటే నాకెంత దుఃఖం ఉంటుంది. అది నాకు దేవుడు రివీల్ చేసినాడు అనమాట. మాటికి దేవుడు చేసిన కార్యాలు మరుస్తే కూడా ఎంత దావీదు అంటాడు 40వ కీర్తనలో, నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకెత్తి బండ మీద నా పాదములను స్థిరపరచు, రక్షణ గీతాన్ని నా నోట ఇచ్చిన. అయినా వెంటనే మర్చిపోతాం. అందుకే రక్షణ అనేది ఎంత భాగ్యం, దాన్ని అంటే రక్షణ భాగ్యం అంటారు కదా, 100% కరెక్ట్. అది అంటే ఏ పత్తా లేని మనల్ని, అడ్రస్ లేదు, పత్తా లేదు, తృణీకరింపబడిన వారు మనము, నీచాతి నీచులం,
మనకు ఏ నీతి లేదు. అయినా యేసు మనల్ని ఇంతగా కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి కావలసినవన్నీ ఇచ్చిన తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్టే, కడగబడిన పంది తిరిగి బురదలో పోయినట్టు నిజమైన సామెత ప్రకారం వీరికి జరిగింది. చూడండి, అప్పుడు దేవుని హృదయం ఎలా ఉంటుంది అది నాకు అర్థమైంది. నేనంటే ఏదో నేను ఒక పెట్టుబడి చేసినానండి, ఒకవేళ 2000 రూపీస్ ఆమె మీద పెట్టుబడి చేస్తేనే నాకు ఇంత అంటే నేను శ్రమ కూడా చేశాను కదా. పిల్లను అంత మురికి పిల్లను చాకిరి చేసి బాగు చేసి స్నానం చేయించి ఇంత చేస్తే నాకు ఇంత దుఃఖం వచ్చేసిందే. మరి యేసుప్రభు సిలువలో రేలాడి తన ప్రాణం ఇచ్చినాడు కదా, నేనైతే ఇక్కడ ప్రాణం ఇవ్వలేదు కదా, ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు కదా. ఆయన తనకంటూ ఏది దాచుకోలేదు కదా, సమస్తము సిలువలో అర్పించినాడు. అంటే యేసు ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమకు మనం ఏమి తిరిగి చెల్లించగలం? నేనైతే నా జీవితాన్ని సమర్పించుకున్నాను. వెన్ ఐ రియలైజ్ దిస్, ఇంత ప్రేమకు కారణం ఏంటయ్యా? ఇంతగా నన్ను ప్రేమించినావు, అసలు నేను ఎవరిని, నాకు ఎన్ని బిరుదులు ఇచ్చినావు, ఎంతెంతగా ఆత్మీయ జీవితంలో నాకు ఎదుగుదల ఇచ్చి శారీరకంగా భౌతికంగా నన్ను దీవించి నన్ను గొప్ప చేసినావు కదా. ఇదంతా సిలువే కదా కారణం, ఇదంతా నువ్వు చేసిన త్యాగమే కదా. మరి నా కొరకు నువ్వు బలి అయినావు కదా. ఎంత రుణపడి ఉన్నాను నేను ఎంత బాకీ ఉన్నాను నీ కొరకు. నా ఊపిరినంత వరకు నీ సేవ చేసినా అది తక్కువే. కనుక అందుకే సేవకులు కూడా గమనించాలి, విశ్వాసులు గమనించాలి. మనము సేవకు బయలుదేరిన తర్వాత చాలామంది తిరిగి వెళ్ళిపోతారు. ఈ పిల్ల ఎరిగిపోయింది కదా, ఈ పిల్ల ఎట్టయితే మంచి భవనంలో దాన్ని పడుకోవడానికి మంచి మెత్త కూడా ఇచ్చిన, మంచి పండబెట్టి అంతా చేసిన, వెళ్ళిపోయింది. అది దానికి అదే ఇష్టం, నాకు ఇదే ఇష్టం అంటుంది. నేను రానంటుంది, నేను రాను అన్నది. గుండె బద్దలైంది నాకు. అంటే ఇలాగే ఉంటుంది యేసు ప్రభువును మనం దుఃఖపరిస్తే. ఆయన సంతోషించాలంటే మనం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను తిరిగి ఏమి చెల్లించగలను? ఎక్కడుంది మాట? 116వ కీర్తన. ఆయన నాకు చేసిన ఉపకారములకు నేను తిరిగి ఏమి చెల్లించగలను? 116, 12, 13, 14 చదువుతున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. అవును, మెడిటేషన్, ధ్యానించాలి, నువ్వు ప్రార్థించాలి. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు. ముఖ్యంగా పాపపు ఊబి నుండి నేను పైకి తెచ్చి రక్షణతో అలంకరించి పరిశుద్ధుల గుంపులో చేర్చినాడంటే అది ఇంతంత కాదా ఉపకారం. ఎప్పుడు మరవద్దు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేది. సాక్ష్యం చెప్పమంటే కాళ్ళు రావు, నోరు రాదు కదా. సాక్ష్యం చెప్పండి అని మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎంతమంది లేస్తారని? లేవరు. అదే రోగం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చిందంటే పరిగెత్తడానికి తెలుసు, అంబులెన్స్ పిలవడానికి తెలుసు. అబ్బో, అప్పుడు ఎంత డ్రామా ఉంటుంది, ఎంత హంగామా. పరిగెత్తి ప్రాణం కాపాడుకోవాలని. మరి ప్రాణాన్ని కాపాడిన దేవుణ్ణి స్తుతించడానికి ఎంత వెనుకబోతున్నారు. ప్రాణం కాపాడుకోవడానికి నువ్వు పరుగులెత్తుతున్నావు, అయినా ఆ ప్రాణం నీ చేతిలో లేదు. కానీ దేవుని చేతిలో భద్రపరచకుండా నీవు ఆయన ఉపకారాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ 1-2 నిమిషాలు ముందుకొచ్చి నాకు దేవుడు ఉపకారం చేసినాడు అని చెప్పడానికి వెనకాడుతాం. సాతానుడు స్తుతి అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే అస్సలు ఇష్టం లేదు. సాతానుకి ఇష్టం లేని పని విశ్వాసి చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక స్తుతించే బిడ్డలుగా ఉండాలి, మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన చేసిన మేళ్లను మరవకుండా ఉండాలి. మానవులు చేసిన మేళ్లను కూడా మరవద్దు. బికాజ్ ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గరనే వచ్చింది. చాలామంది ఏదో ఎక్కడో వాడుక విన్నాను నేను, నానుడి నిచ్చెన పెట్టి ఎత్తారంట, ఎక్కిన తర్వాత నిచ్చెన ఏం చేస్తారట, తన్ని పడేస్తారంట. ఆ నిచ్చెన ద్వారానే వచ్చాను కదా ఇంత పైకి అనే సంగతి మర్చిపోతారు. ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. ఒక చాక్లెట్ ఎవరైనా ఇస్తే మనం ఎంత స్టైల్గా థ్యాంక్స్ చెప్తాం కదా, కానీ మనకు ఊపిరిచ్చి
మనకు చలనం ఇచ్చి, మనకు సమస్తాన్ని అనుగ్రహించి, మనకు పోషణ ఇచ్చి, సంరక్షించి, అవసరతలు అక్కర్లన్నీ తీర్చి, పైగా తన ఆత్మనిచ్చి, రక్షణనిచ్చి, ఈ క్రైస్తవ జీవితం ఇంత మాధుర్యంగా మనము జీవిస్తున్నామంటే ఎంత కృతజ్ఞులమై ఉండాలి. సనగడం అనేది సాతాను సంబంధులు చేసేది. నెవర్ గ్రంబుల్ ఎట్ ఎనీథింగ్, ఆల్వేస్ గివ్ ప్రైజెస్. 50వ కీర్తన 22, 23 చదువుతున్నాను. సామ్స్ 50, 22 and 23. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని యెడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోను. దేవుని మర్చేవారిని దేవుడు చీల్చేస్తానని ఉన్నది. ఐ విల్ టేర్ యూ అపార్ట్ అంటే దేవునికి అంత కోపం అన్నమాట స్తుతించని వారు. దేవుని మర్చివారులారా దీన్ని యోచించుకొనుడి, లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడేవాడు నువ్వు లేకపోను. 23లో చూడండి, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనే. Every time you praise God, you are paving a way for God to enter into your life and perform wonders. ప్రతిసారి నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, కృతజ్ఞత గల హృదయంతో ఆయనకు వందనాలు అర్పిస్తున్నావు అంటే నీకు నీవే మేలు చేసుకుంటున్నావు. నీకు నీవే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రవేశించినట్లు మార్గము సిద్ధపరచుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మాటలు ముగిస్తున్నాను. మరి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. అది 40 రోజుల ఉపవాస ప్రార్థనలు నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 10 వరకు. తప్పకుండా మీ బాధలు, భయాలు, మీ సమస్యలన్నీ ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర వచ్చి విలపించి ప్రార్థించడానికి మంచి సమయం. 40 days సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉదయం 4 నుండి 7 ప్రతిరోజు మరి జరుగుతుంది 40 days. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మీరు వాడుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థించండి, పెద్ద ఎత్తులో అన్ని అరేంజ్మెంట్ చేయాలి, మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. అందరు లేచి పడితే ప్రార్థించి మనం ముగించుకుందాం. దేవుని ఉపకారంబులలోనా దీనిని మరువకుము, ఆయన చేసిన మేలులన్నీయు, ఆయన చేసిన మేలులన్నీయు అనుదినమును ధ్యానించుము, అనుదినమును ధ్యానించుము. దేవుని ఉపకారంబులలోనా దేనిని మరువకుము, ఆయన చేసిన మేలులన్నీయు, ఆయన చేసిన మేలులన్నీయు అనుదినమును ధ్యానించుము, అనుదినమును ధ్యానించుము. నిరాశతో మన ఉన్నప్పుడు, నిరసించి పడి ఉన్నప్పుడు, నిరాశతో మన ఉన్నప్పుడు, నిరసించి పడి ఉన్నప్పుడు, మరణ ఛాయలో నున్నప్పుడు, మరణ ఛాయలో నున్నప్పుడు మరువకుండా కాపాడెనుగా, మరువకుండా కాపాడెనుగా. దేవుని ఉపకారంబులలోనా దేవుని మరువకుము, ఆయన చేసిన మేలులన్నీయు, ఆయన చేసిన అనుదినమును ధ్యానించుము, అనుదినమును ధ్యానించుము. దేవుని ఉపకారంబులలోనా
దేనిని మరువకుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ కుటుంబాల్లో సణుగుడు ఉండొద్దు. సణిగే వారితో మీరు మాట్లాడకండి. మెయింటైన్ సైలెన్స్. ఎందుకంటే దేవునికి అప్పగించండి అలాంటి వారిని. సణుగుడు ఉన్న చోట మరణం ఉంటుంది, మరణదూత వస్తుంది, జీవం కోల్పోతావు. స్తుతి ఉన్న చోట ఆ జీవాధిపతి దిగుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీ డ్వెల్స్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నెన్నో మేళ్ళు అనుభవించి పైగా రక్షణ భాగ్యాన్ని మాకు అందించిన దేవా, నీ రక్షణ గురించి ఎంత వివరించినా తక్కువేనైనా. నీ రక్తం చేత మమ్మను కొని సంపాదించుకున్నావు. వందనాలు తెలియజేస్తున్నాను. నీ రక్తం ఇచ్చి మమ్మను నీ బిడ్డలుగా సొత్తుగా చేసుకున్నావు తండ్రి. ఎంత స్తుతించినా తక్కువే ప్రభు. అంధకారం నుండి, పాపం నుండి, జిగటగల దొంగ ఊబి నుండి, అయినా నాశనం అయిన గుంట నుండి మమ్మల్ని అందరినీ పైకి లేవనెత్తినావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వాక్యం అనే బండ మీద మమ్మల్ని నిలిపినావు. నేను మా నోట క్రొత్త గీతాన్ని ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రం. నిన్ను వర్ణించడానికి, వివరించడానికి, నిన్ను స్తుతించడానికి, నీకు వందనాలు తెలియజేయడానికి మాకెన్ని అవకాశాలు ఇస్తాం. ఆదివారం నిన్ను ఆరాధించాలి మేము. అది కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. నాయనా ఆ తొమ్మండుగురు ఎక్కడా అని నువ్వు అడిగినావు తండ్రి. నువ్వు అడుగుతావు, నేను నువ్వు ప్రశ్న అడుగుతావు, నువ్వు తీర్పు తీరుస్తావు ప్రభువ. కృతజ్ఞత లేని వారు కుప్పలుగా అరణ్యంలో కూలిపోయినారు. నేను వాడు దేవుడు చేసిన ఏ ఉపకారం జ్ఞాపకం లేదు. నేను సంహారకుల చేత నశించిపోయినారు ప్రభు. వాగ్దానం చేసిన కణాన్ని చూడలేకపోయినారు. ఎంత దౌర్భాగ్య స్థితి. ఎప్పుడు గుణుగుడే, ఎప్పుడు సనుగడం, స్తుతి లేదు, ముఖాలు వికారం. స్తుతించే వారి ముఖం ఎంత ప్రకాశిస్తుంది ప్రభు. వారికి ఎంత సమీపంగా ఉంటారు. వారిలో నువ్వు ఉంటావు. నీలో వారు వేరుపారి స్థిరపరచబడతారని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు విస్తరిస్తారని వాక్యం ఎంత గొప్ప వాగ్దానం ఇస్తుంది. అన్నీ అనుభవించి కూడా ఒక్కటి జ్ఞాపకం లేదు. వెంటనే మర్చిపోవడం ఎంత దౌర్భాగ్యం నాయన. ఆరోగ్యం ఇస్తున్నావు, కృతజ్ఞత లేదు. ధనం ఇస్తున్నావు, కృతజ్ఞత లేదు. ఆయుస్సు పెంచుతున్నావు, కృతజ్ఞత లేదు. రక్షణ గురించి కృతజ్ఞత లేదు. ప్రార్థన జవాబులు ఇస్తున్నావు, కృతజ్ఞత లేదు. పైగా సణగడం, గుణగడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం, పాపం చేయడం, దేవునికి అయిష్టమైన పనులు చేయడం, ఇవన్నీ మానుకోవడానికి మంచి మనస్సు దయచేయండి. మీ మనస్సు మారి రూపాంతరం పొందాలని అంటున్నావు. అవును ప్రభు, అలాంటి నీచ స్థితి నుండి స్తుతించే స్థితికి మమ్మల్ని తీసుకొని రండి. మా స్థితిగతులన్నీ మార్చేది ఈ స్తుతి ప్రభు. కాబట్టి స్తుతించడానికి మేము ఎప్పుడు వెనుకపోవద్దు. ప్రజల్లో నీ నామాన్ని ఘనపరచడానికి మేము ఎప్పుడు వెనుకాడకూడదు. నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు. దావీదు భక్తుడు నాయన గొర్రెల దొడ్డి నుండి స్తుతించే హృదయం ఉన్నందుకే రాజు అయినాడు, మహారాజు అయినాడు. గొర్రెల కాపరి సింహాసనం ఎక్కినాడు, మహారాజు అయినాడు దావీదు. ఎంత గొప్పది స్తుతి. ఎప్పుడు స్తుతిస్తాడు. మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. నిత్యమైన స్తుతి నా నోట నుండి అంటున్నాడు. నా జీవితకాలం అంతా నేను యెహోవాను కీర్తించదని అంటున్నాడు. అవును ప్రభు, స్తుతి మాకు ఈరోజు జ్ఞాపకం చేసి నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా మరొకసారి మిమ్మల్ని ప్రేమించి మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరాల అక్కర్లని తీర్చండి. 40 రోజులు నీ నామాన్ని నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం. 40 రోజులు కూడా మేము తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థనలు చేసి మా కుటుంబాలను సాతాను యొక్క ఎర్ర నుండి విడిపించుకోవడానికి మాకు ఇచ్చే ఈ అవకాశం కొరకు నీకు వందనాలు. అది గొప్పగా జరుగుటకు సహాయం దయచేయండి ప్రభు. ప్రతి విభాగంలో పనిచేసే వారిని ఆత్మతో నింపండి నాయన. మంచి వర్తమానాలు మాకు ఈ సమయం దయచేయండి. మా పాస్టర్లను, మా దాసులను నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఉదయం లేవడానికి అందరికీ అట్టి చురుకైన ఆత్మను దయచేయండి. తట్టి లేపండి నాయన. నీకు స్తోత్రం అయ్యా. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అన్నావు. సోమరివాని మార్గం ముళ్ళ కంచె అన్నావు తండ్రి. కాబట్టి చురుకుగా ఉండి దైవ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరందరికీ మరి తరుణం దయచేయమని
వారి అవసరాలన్నీ తీర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం